ఫస్ట్ గా ఇలా ఉన్న ఇమేజెస్ ని ఈ స్టైల్లో ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. అండ్ చేసిన తర్వాత దీన్ని యానిమేట్ ఎలా చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తా. అండ్ ఫస్ట్ గా ChatGPT ఓపెన్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత దీనికి ఒక ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటది. దీన్ని మనము జిబ్లీ స్టైల్ అంటాము. అదే నేను ఇక్కడ ప్రాంప్ట్ గా ఇస్తా. చేంజ్ ఇంటూ స్టూడియో జిబ్లీ స్టైల్ అని ప్రాంప్ట్ ఇస్తా. అండ్ ఇచ్చిన తర్వాత నాకు ఇమేజ్ అనేది జనరేట్ అయింటది. అవుట్పుట్ ఇలా వస్తుంది. ఒకవేళ దీనిలో చేంజెస్ చేసుకోవాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి అక్కడే కింద మనకి డిస్క్రైబ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దానిలో మనము నైట్ షాట్ చేసి దీనిలో వర్షం పడేలాగా క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇచ్చిన తర్వాత నాకు ఇమేజ్ అనేది ఇలా జనరేట్ అయింటుంది. వన్స్ అయిపోయాక దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ అయ్యాక క్లింగ్ ఏ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఓపెన్ చేయగానే దీని యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది. తర్వాత లాగిన్ చేసుకోవాల్సి ఉంటది. వన్స్ లాగిన్ అయిపోయినాక మనకి లెఫ్ట్ లో వీడియో ఆప్షన్ అనేది ఉంటది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఇమేజ్ ని వీడియోగా చేంజ్ చేసుకునే ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ అవుతాయి. అండ్ దీనిలో వచ్చి మనము డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ని దీనిలో యాడ్ చేసుకోవాలి. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇన్స్పిరేషన్స్ అండ్ ప్రీసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే మనకి డిఫాల్ట్ గా కొన్ని కెమెరా మూవ్మెంట్స్ అనేది వస్తుంది. మీకు నచ్చిన ఏదైనా డిఫాల్ట్ కెమెరా మూవ్మెంట్ ని యాడ్ చేసుకొని మనకి సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఆప్షన్ లో యాడ్ అయ్యి ఉంటది. ఇంకా కావాలంటే మనము మాన్యువల్ గా ప్రాంప్ట్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇంకా హెవీ విండ్ ఉన్నట్టు అండ్ వాటర్ వేవ్స్ అయ్యేటట్టు కూడా ప్రాంప్ట్ ఇస్తా. అండ్ వన్స్ ఇచ్చిన తర్వాత నా ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది.